ఫ్రెండ్స్, ప్రభాస తీర్థం సమీపంలోని సముద్రమంతా శవాలతో నిండిపోయింది. కృష్ణుడు కుమారుడు ప్రద్యుమ్నుడు, అతని కుమారుడు అనిరుద్ధుడు, అలాగే కృష్ణుడి ఇతర కుమారులు శృత, భాను, పురజిత్, వీర, ప్రభోష, మరుగ, అనిల్, సంగ్రజిత్ వంటి అనేక మంది సంతానం మరియు సాత్యకి, కృతవర్మ వంటి యాదవ వీరులు అక్కడ ఒక్కరూ బ్రతికలేరు. ప్రభాస తీర్థం అంత భయంకరమైన విధ్వంసంగా మారిపోయింది. సముద్ర తీరంలోని ఇసుక యాదవుల రక్తాన్ని పీల్చుకుని తన రంగుని మార్చుకుని నిశ్శబ్దంగా పడుకుని ఉంది. ఆ శవాల మధ్య నుంచి వ్యాపిస్తున్న రక్తపు దుర్వాసన కృష్ణుడు విశ్రాంతి తీసుకుంటున్న అశ్వత్ వృక్షం వరకు చేరుకుంది. ఇవేవి పట్టించుకొని శ్రీకృష్ణుడు తన ఆలోచనలో మునిగిపోయి ఉన్నాడు. అంతేకాదు, తన సారథి ధారకుడు కోసం తిరిగి రావాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. అతని హృదయం బాధతో నిండిపోయింది. యాదవుల ఇలాంటి అంత్యాన్ని కృష్ణుడు కూడా ఊహించలేకపోయాడు. అసలు ఈ యాదవులకి ఈ మద్యం అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందో అని ఆలోచించిన శ్రీకృష్ణుడు గతంలో వరుణదేవుడు బలరాముడికి ఇచ్చిన వరుణి అనే మద్యపానపు జ్ఞాపకం వచ్చింది. అది కృష్ణుడు బలరాముడు నిరంతరంగా జరాసంధుడితో యుద్ధం చేస్తున్న కాలమది. కంసుడిని సంహరించిన తర్వాత జరాసంధుడు మధురా నగరాన్ని నాశనం చేయాలని సంకల్పించాడు. తన అల్లుడు కంసుడిని చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతనికి మద్దతుగా కృష్ణుడి శత్రువులందరూ ఒక్కటయ్యారు. అది ఎలా కనిపించిందంటే, చనిపోయిన మృగాన్ని చీల్చి తినడానికి చేరిన నక్కల గుంపులా అది కనిపించింది. జరాసంధుడికి తన అల్లుడు కంసుడి పైన ప్రేమ ఉండొచ్చు, కానీ రుక్మి, శల్యుడు, సాలుడు వంటి రాజులకు మాత్రం మధుర సంపద దోచుకోవడమే లక్ష్యం. అందుకే వాళ్ళు జరాసంధుడితో తోడయ్యారు. జరాసంధుడు మధురపై ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, మొత్తం 18 సార్లు దాడి చేశాడు. అతనితో కలిసి వచ్చిన మరో మహాశక్తివంతుడు కాలయమునుడు. కృష్ణుడి కళ్ల ముందు కాలయమునుడి మహాకాయ రూపం వెలిగింది. ఈ కాలయముడు పరమశివుని వరంతో జన్మించిన మహావీరుడు. త్రిగర్త దేశపు కుల గురువైన మహాశివ భక్తుడు శిశి రాయనుడు ఎన్నో సంవత్సరాలు శివుడిని ఆరాధించి ఘోర తపస్సు చేశాడు. ప్రసన్నమైన మహాదేవుడి దగ్గర నాకు ఒక కుమారుడు కావాలి, అతన్ని ఏ ఆయుధం గాని ఏ శస్త్రం గాని చంపనే కూడదు, అతను మహాశక్తివంతుడై ఉండాలి అని వరం కోరాడు. ఇక శివుడు అంటారా, భక్తుల ప్రేమ కలిగితే వారు ఏమి అడుగుతున్నారో కూడా ఆలోచించకుండా వరాలిచ్చే దేవుడు. త్రేతాయుగంలో రావణుడికి తన ఆత్మలింగాన్ని ఇచ్చిన పరమశివుడు. అలాంటి వాడు తథాస్తు అని ఆశీర్వదించాడు. ఆ తపస్సు ముగిసిన తర్వాత అశ్విని దేవతలు శిశురాయనుడి ముందు ప్రత్యక్షమయ్యారు. అతనికి దివ్యమైన యవ్వనం, శక్తిని ప్రసాదించారు. యువకుడిగా మారిన శిశురాయనుడు హిమాలయాల నుంచి దిగి వచ్చి అలకనంద నది తీరానికి చేరుకున్నాడు. అక్కడ అప్సరసలు జల క్రీడలో మునిగిపోయి ఉన్నారు. వారిలో ఒకరు అపూర్వ సుందరి శిశురాయనుడి రూపాన్ని చూసి మోహితురాలయ్యింది. అతనికి తన ప్రేమను వ్యక్తం చేసింది. సంతానం కావాలని ఆశించిన శిశురాయనుడు ఆమె ప్రేమను అంగీకరించాడు. కొంతకాలం వారు దంపతులుగా హిమాలయ ప్రాంతాల్లో నివసించారు. ఆమె గర్భవతి అయి ఒక కుమారుడికి జన్మమిచ్చింది. కానీ దేవలోకానికి చెందిన అప్సరస ఎప్పటికీ భూమిపై ఉండలేరు. తన బాధ్యతల కోసం తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చింది. తన బిడ్డను శిశురాయనుడి చేతుల్లో పెట్టి ఆమె దేవలోకానికి వెళ్లిపోయింది. ఇక శిశురాయనుడికి అంటారా, సంసారం మీద ఆసక్తినే లేదు. అతనికి కావలసింది సంతానం మాత్రమే. మళ్ళీ తపస్సులోకి మునిగిపోవాలనే కోరిక కలిగింది. కానీ ఎంతో ఆశతో పొందిన ఆ బిడ్డను పెంచాల్సిందే. అలా తన కుమారుడిని ఆశ్రమంలో పెంచసాగాడు. ఇది ఇలా ఉండగా యవ్వన దేశపు రాజు కాలకేయుడికి సంతానం లేదు. ఫ్రెండ్స్, యవ్వన దేశం అంటే నేటి గ్రీస్ ప్రాంతం. విశాలమైన సామ్రాజ్యానికి అధిపతి అయిన కాలకేయుడికి వారసుడు లేకపోవడం పెద్ద బాధగా మారింది. తన మంత్రిమండల సహాయంతో కాలకేయుడు హిమాలయాలకు వెళ్లి మహర్షుల సహాయం కోరాడు. అక్కడ ఋషులు శిశురాయనుడి కుమారుని గురించి చెప్పి అతన్ని దత్తత తీసుకోవాలని సూచించారు. ఇప్పుడు శిశురాయనుడు ఆలోచనలో పడ్డాడు. తనను సంతానం లేనివాడు అని అవమానించిన వారికి సమాధానం ఇవ్వడానికే ఇప్పుడు తన కోరిక నెరవేరింది. ఈ బిడ్డ గొప్ప వీరుడుగా ఎదగాలి, అజేయుడిగా మారాలి, దానికి రాజకుమారుడిగానే పెరగడం అవసరం. ఇలా భావించిన శిశురాయనుడు తన కుమారుడిని కాలకేయుడికి దత్తతగా ఇచ్చేశాడు. ఆ బ్రాహ్మణుడు మరియు అప్సరస సంతానం యవన రాజ్యంలో పెరిగి కాలయమునుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు.
అతడు అన్ని శస్త్రవిద్యల్లో ప్రావీణ్యం సంపాదించాడు. ఎవరూ జయించలేని శక్తిని పొందాడు. సహజంగానే అతనిలో అహంకారం పెరిగింది. ఈ ప్రపంచంలో ఉన్న బలవంతుణ్ణి ఓడించి తన శక్తిని నిరూపించుకోవాలని అనుకున్నాడు. అప్పటికే జరాసంధుడు వరుసగా వచ్చే అపజయాలతో అవమానాన్ని ఎదుర్కొంటున్నాడు. అదే సమయంలో ముద్ర దేశాధిపతి శల్యుడు కాలయవనుడి శక్తి గురించి జరాసంధుడికి చెప్పాడు. కాలయవనుడి సహాయంతో కృష్ణుడి అంతం చేయాలని జరాసంధుడు నిర్ణయించుకున్నాడు. ఈ జరాసంధుడిని భీముడి చేతుల్లో చంపించాను అని లోకం చెబుతుంది. కానీ నిజానికి భరత ఖండంపై విదేశీయులను దాడికి ప్రోత్సహించిన మొదటి వ్యక్తి ఈ జరాసంధుడే. మన మధ్య ఎంత కలహాలు ఉన్నా బయట వాళ్ళను తీసుకురావడం దేశ భవిష్యత్తుకు ఎంతో ప్రమాదకరం. తన ద్వేషం కోసం మొత్తం భరతఖండాన్నే ప్రమాదంలోకి నెట్టేశాడు. అలాంటి ద్రోహుల వంశం కొనసాగకూడదనే జరాసంధుడి అంతం చేయాల్సి వచ్చింది అని కృష్ణుడు ఆలోచించాడు. ఇప్పుడు జరాసంధుడి కంటే ముందు భారతంపై దండెత్తిన కాలయముడికి కూడా గుణపాఠం చెప్పాల్సి వచ్చింది. భవిష్యత్తులో భారతదేశంపై దాడి చేయాలనుకునే వారికి అతను మరణం ఒక హెచ్చరిక కావాలి అని కృష్ణుడు ఆలోచించాడు. ఆ కాలంలో భరతఖండంలో అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యం హస్తినాపురంలోని కురు సామ్రాజ్యం. వాళ్ళు సహాయం చేస్తే యవనుల్ని తరిమేయడం సులభమని భావించిన యాదవ మంత్రివర్గం అక్రుడిని హస్తినాపురానికి సహాయ అభ్యర్థనతో పంపించారు. ఫ్రెండ్స్, యవనుల దాడి నుంచి దేశాన్ని రక్షించాలన్న కృష్ణుడి ప్రయత్నానికి హస్తినాపురం ఎలా స్పందించింది అన్న విషయం అది మనం తదుపరి భాగంలో చూద్దాం. అంతవరకు జై హింద్, జై శ్రీకృష్ణ.